నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జాతిపితకు ఘన నివాళి, అహింసా మార్గంలో పయనిద్దాం, బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం। జయంతి వేడుకల్లో వక్తలు। నిరుపేద సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, జిల్లాలో ప్రప్రథమంగా నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గల్లా అరుణకుమారి। తెలంగాణ మార్చ్ పార్టీలకు అతీతంగా జరిగింది, జీవ వైవిధ్య సదస్సుకు ఆటంకం కలగకూడదని సీఎం ముందస్తు నిర్ణయం। శ్రీవారి సేవలో రాష్ట్ర మంత్రి దానం నాగేందర్। మానవీయ విలువల్ని పెంపొందించేందుకే సదాచారం, టిటిడి విద్యా సంస్థల్లో లాంఛనంగా ప్రారంభించిన ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం। వార్తల్లోని వివరాలు। మరుగుదొడ్లను ఉపయోగించి పారిశుధ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పిలుపునిచ్చారు। ఆరుబయట మల విసర్జన సాంఘిక దురాచారమని భావించిన భారత ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం నిర్మల్ భారత్ అభియాన్ మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం। గ్రామీణ కుటుంబాల వారికి సబ్సిడీతో ఇస్తున్న ఈ పథకాన్ని ప్రప్రథమంగా జిల్లాలోని తిరుపతి రూరల్ అవిలాల పంచాయతీలో మంగళవారం మంత్రి గల్లా అరుణకుమారి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తో కలిసి ప్రారంభించారు। అనంతరం అవిలాల మాజీ ఎంపీటీసీ సుధాకర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఎంపీడీఓ సుశీలాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిపిఓ శేషారెడ్డి, ద్వామా పీడీ చంద్రమౌళి, తిరుపతి రూరల్ తహసీల్దార్ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ శ్రీనివాసులు, ప్రత్యేక అధికారి లక్ష్మి, నాగజ్యోతి తదితరులు హాజరయ్యారు। ఈ సందర్భంగా మంత్రి సభికులనుద్దేశించి ప్రసంగించారు। ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 325 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు। మొదటగా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో ప్రారంభించామని అన్నారు। దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీ, సన్నకారు, చిన్నకారు రైతులు, భూమి లేని కూలీలు ఇందుకు అర్హులన్నారు। ఇంతవరకు ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో లబ్ధి పొందని వారు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చునని చెప్పారు। మొదటి దశలో ప్రతి మండలంలోని 5 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుని ఈ పథకాన్ని అమలు పరుస్తామని అన్నారు। లబ్ధిదారులకు ఉపాధి హామీ జాబు కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు। ప్రభుత్వం అందించే 10,000 రూపాయలతో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని రోగాలకు దూరం కావాలని తెలిపారు। పంచాయతీ అభివృద్ధి కోసం 2.5 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు। అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలోని ప్రజలకు పట్టాలు మంజూరు చేయలేమని అన్నారు। ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని ప్రజలు అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు। సిటీ ఏరియాల మాదిరిగా ఉండే వాటిలో అందరూ కూడా లెట్రిన్స్ కట్టుకొని ఉంటారని చెప్పనేసి కొన్ని లేని చోట మనం పెట్టడం జరిగింది। బాత్రూమ్కి 10,000 మరుగుదొడ్లు కంటున్నారు, కానీ మరుగుదొడ్లు ఉండే వల్ల కూడా చాలా జబ్బులు వస్తాయి వాటిని కానీ సరిగా క్లీన్ చేసుకోకుండా పోతే। కాబట్టి రోజు కూడా మరి మరుగుదొడ్లు బాగా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను। దీని వచ్చి నిర్మల్ భారత్ అభియాన్ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం కోసం అంటే ఆ పేరు పెట్టి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలిసిందే। అనంతరం చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయన్న విషయం అధికారులకు తెలియకపోవడం బాధాకరం అన్నారు। అధికారుల తీరు తనను కలత చెందేట్లు చేస్తోందని, అందుకే ఇటీవల సమావేశాలకు దూరమవుతున్నానని చెప్పారు। నిర్మల్ భారత్ అభియాన్ చాలా మంచి పథకమని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలిసే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు। అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు। వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవటం వల్లే ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని, ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఎంపీ ఆకాంక్షించారు। ఈ సమావేశంలో రూరల్ మండల అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, దామోదర్, ధనంజయ్ యాదవ్ ప్రజలు పాల్గొన్నారు। చెమ్ములు పెట్టుకొని పరిగెత్తేవాళ్ళం మనం। ఈ రోజు టౌన్లలోకి వచ్చినా ఇంకా కొన్ని కాలనీస్ లో మనకు ప్లేస్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం। ఒక గొప్ప కార్యక్రమం ఇది ఈ రోజు ఇక్కడ ప్రారంభించబడింది మంత్రి గారి ద్వారా। దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి। అనేక జబ్బులకు కారణం టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడమే। కాబట్టి
ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషపడుతూ ఎండిఓ గారికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ మార్చ్ పార్టీలకు అతీతంగా జరిగిందే తప్ప మరోటి కాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన మంత్రి దానం నాగేందర్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో మంత్రి దానం నాగేందర్ కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేయగా వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ మార్చిలో హింస జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేయటం వల్ల ముఖ్యమంత్రి ముందస్తు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అయితే తెలంగాణ వాదన కేంద్రానికి తెలియజేసేందుకు మార్చి వేదికగా ఉపయోగపడుతుందని వారు కోరటంతో ఆ తర్వాత ఆంక్షలతో అనుమతినివ్వటం జరిగిందని అన్నారు. ఒకవైపు జీవ వైవిధ్యంపై సదస్సు జరగనున్నందున వివిధ దేశాల నుండి రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా సీఎం ముందస్తు ఆలోచనలు చేయడం జరిగిందే తప్ప మరోటి కాదని పేర్కొన్నారు. ఈరోజు పార్టీలకు అతీతంగా నిన్న జరిగినటువంటి అది ధర్నా, అది ప్రొటెస్ట్, అది ప్రత్యేకంగా తెలంగాణ యొక్క వాదనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని కేంద్రీకరించడానికి ఒక వేదిక కావాలని వారు అడిగారు. ఆ వేదికని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. కాబట్టి దాంట్లో ప్రత్యేకంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి అది ప్రొటెస్ట్ కాబట్టి దాంట్లో ఎవరిని కూడా తప్పుపట్టం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తిరుపతి పుణ్యక్షేత్రం మురికికుప్పల్లా తయారైందని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాపాటులో భాగంగా మంగళవారం స్థానిక భవానీనగర్ పరిసర కాలనీలను కరుణాకర్ రెడ్డి సందర్శించారు. ప్రతి వీధిలోనూ సందర్శించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి వాసులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరునగరికి ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురికి కూపల్లా తయారయ్యాయని, ఇప్పటికైనా కిరణ్ సర్కార్ కళ్లు తెరిచి తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తామన్న 450 కోట్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవానీనగర్ ప్రాంతం తిరుపతిలో అతి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజలకు నీళ్ల వసతి ఏమాత్రం కూడా సౌకర్యవంతంగా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ కనీసం ప్రతిరోజు కూడా 2 గంటల పాటు నీళ్లు ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మురికి నీళ్లు, మంచినీళ్లు కలిసిపోయి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. దీన్ని కూడా బాగుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నేతలు, ప్రముఖులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వేడుకల్లో పాల్గొని బాపూజీ సేవల్ని స్మరించుకున్నారు. అహింసను ఆయుధంగా చేసుకుని తెల్లదొరలను తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక టీపీ ఏరియాలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు వేరువేరుగా విగ్రహానికి పూలమాలలు సమర్పించి అంజలి ఘటించారు. మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు తిరుపతి ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి బాపూజీ ఆశయాలతో రూపొందించిన దేశ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రమాణం చేయించి గాంధీజీకి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఇంజనీర్ గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలను పంపిణీ చేసి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు రఫీ, చంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసమే బహుజన సంక్షేమ సంఘం ఆవిర్భవించిందని అన్నారు. జాతిపిత ఆశయ సాధనకు సంఘం విశేషంగా కృషి చేస్తోందని వారు ప్రతిజ్ఞ పూనారు. అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సంఘాన్ని మరింత పటిష్టంగా చేయడానికి కార్యవర్గ విస్తరణ చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ముని బాలసుబ్రహ్మణ్యం, రాఘవరాజు, దూపం చిన్న కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక రిజర్వాయర్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టి గాంధీజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పులిగోరు మురళీకృష్ణారెడ్డి, చుక్కల దాము, నాగభూషణం, మునిశేఖర్, జయకుమార్, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలను పెంపొందించేందుకు టీటీడీ విద్యా సంస్థల్లో సదాచారం తరగతులను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ఎస్జీహెచ్ హై స్కూల్లో సదాచారం తరగతులను ఈవో ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి డిపిపి కార్యదర్శి వెంకటరెడ్డి, చల్లా శాంపిరెడ్డి, డిపిపి ప్రత్యేక అధికారి రఘునాథ్, భారతీయ విద్యాభవన్ చైర్మన్ సత్యనారాయణ హాజరయ్యారు. సప్తగిరి మాస పత్రిక సంపాదకులు రవ్వా శ్రీహరి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశం అనంతరం టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ దిగజారిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించేందుకు టీటీడీ, డిపిపి సంయుక్త ఆధ్వర్యంలో సదాచారం తరగతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించి తద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నం అని చెప్పారు. ఈ సదాచారం కార్యక్రమాన్ని టీటీడీ విద్యా సంస్థలకే పరిమితం చేస్తున్నామని అన్నారు. వీటిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఇతర శాఖల్లో విస్తరింపచేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సమయ పాలన, మానవీయ మూల్యాలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై మేధావులచే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. అహింసా మార్గాన్ని ఎంచుకుని దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కూడా ఆయన బాటలో పయనిస్తూ దేశ ఉన్నతికి కృషి చేయాలని ఈవో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఎస్జీహెచ్ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహాపరాక్రమవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక ఆయుధం కూడా వాడకుండా మన దేశ పొలిమేరల నుంచి వెనక్కి తిరగకుండా తరిమి కొట్టిన మహాయోధుడు మహాత్మా గాంధీ. అలాంటి సత్యాన్నే అన్వేషిస్తూ ఆయన జీవిత చరిత్ర కూడా మనం చదివాం. సత్యంతో ఆయన చేసిన ప్రయోగాలుగా ఆయన దానికి ఆ నామం పెట్టుకుని ఆ పుస్తకాన్ని ఈరోజు అనేక ముద్రణలు చేసి అనేక భాషల్లోకి అనువాదం అయింది. అలాంటి జాతిపితని ఈరోజు గుర్తు చేసుకుంటూ మన చిన్నారి పిల్లలందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాలయాల్లో ఉన్న పిల్లలందరికీ సదాచారం అనే ఒక చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆ వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇచ్చిన ఒక గొప్ప సంకల్పం. మీకోసం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని 2014లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ నాయుడు ఆకాంక్షించారు. గాంధీ జయంతి పర్వదినాన హిందూపురంలో ప్రారంభించిన చంద్రబాబు మీకోసం పాదయాత్ర విజయవంతం కావాలని నూతనంగా ఎంపికైన పంచాయతీ అధ్యక్షుడు మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి చంద్రబాబుకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్రదర్శనగా తరలి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఆరోపించారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మళ్లీ మంచి రోజులు రావాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు ప్రజలందరూ తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర అనంతపురం జిల్లా నుంచి సాగుతున్నది. ఈరోజు హిందూపురం నుంచి సాగుతున్నది. మన జీవకోన జీవలింగేశ్వర స్వామి దగ్గర మేము పూజలు చేపించి, ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేపించి, ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఆ పాదయాత్రలో విజయవంతం కావాలని, చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామని రాజీవ్ నగర్ పంచాయతీ తరఫున. అనంతరం జిల్లా నాయకులు రమణ, కుమారమ్మను మాట్లాడుతూ 117 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనున్న పాదయాత్రలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంపూర్ణంగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ జీవకోన ఆలయంలో మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ టీడీపీ నాయకులు జయమ్మ, శ్రీరాములు, గంగాధరం, శరవణ, సుబ్రహ్మణ్యం, రమేష్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. 2009 నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర 4 మూలల నుంచి
ఈరోజు హిందూపురం చేరటం, హిందూపురంలో ఆయన పాదయాత్ర గణనీయంగా సాగుతుందని మాకు ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఈ పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని జనాలంతా కూడా బాగా సహకరించి ఆరోగ్యంగా ఈ ఆశీస్సులతో బయట తిరగాలని, బాగా ఈ రాష్ట్రం సుసిద్ధంగా చల్లగా వాతావరణం పరిరక్షణలో బాగా ఉండాలని జీవకోణంలో ఆంజనేయ స్వామిని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ బలరామరాజు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి అర్బన్ ఆటో నగర్లో నవ సమాజ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బలరామరాజు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరామరాజు మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల అనేక రకాల జబ్బులకు ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టిక ఆహారంతో పాటు సమతుల్యతను పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలని తెలిపారు. వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు పాటిస్తే పూర్తి స్థాయిలో నయం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు, వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నాయకులు నాగేశ్వర్, సురేష్, అనిల్, దినేష్, స్థానికులు పాల్గొన్నారు. మంచి డాక్టర్స్ పిలిపించి టీమ్ ఆఫ్ డాక్టర్స్ని ఒక చర్మ వ్యాధులకైతే ఏమి, పంటి జబ్బులకైతే ఏమి, కంటి జబ్బులకైతే ఏమి, ఎముకల జబ్బులకైతే ఏమి డిఫరెంట్ స్పెషలిస్ట్ని ఇక్కడ పిలిచి ఇక్కడ ప్రజానీకానికి ఆరోగ్య సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ లెక్క చికిత్స చేస్తూ తగు సూచనలు చేస్తూ ఏమైనా అవసరమైతే పెద్ద హాస్పిటల్కు రెఫరల్ లెటర్స్ ఇస్తూ సర్వీస్ చేయడం అనేది ఇది ఎంతో సుపరిణామం. మానవ సేవే మాధవ సేవగా భావించి నిరుపేదలకు అండగా నిలుద్దామని అమరరాజా మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ నగరంలోని స్వచ్ఛంద సేవా సంస్థలకు పిలుపునిచ్చారు. పేదలకు వస్తు రూపేణా దానం చేసే గుణం ప్రజల్లో పెంపొందించేందుకు అమరరాజా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే జాయ్ ఆఫ్ గివింగ్ వారోత్సవాలు మంగళవారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సుమారు 25 స్వచ్ఛంద సేవా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమరరాజా ఫ్యాక్టరీస్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక గాంధీ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి జయదేవ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దానగుణం పెంచేందుకు జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా we all have a strong will to unite, to grow strong, to achieve and to bring happiness. సంతోషం మనిషికి, సంతోషం సొసైటీకి, సంతోషం జాతికి, సంతోషం దేశానికి, సంతోషం ప్రపంచానికి. Let's start the journey towards happiness. Let's enjoy the act of giving and sharing. గాంధీ గారు చెప్పేవాడు ప్రపంచంలో మార్పు తీసుకురావాలంటే మీతోనే మొదలవ్వాలని అంటా ఉన్నారు. సో విత్ us, let's on Gandhi Jayanti's birthday, Gandhiji's birthday, let's all enjoy the joy of giving. గాంధీ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చూపిన బాట, ఆలోచన విధానం, పాటించిన విలువలు యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ సర్పంచ్ మమత తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి ఎమ్మార్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మునికి ఘన నివాళులర్పించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మమత మాట్లాడుతూ గాంధీజీ తన ఆలోచన విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించిన మహనీయులని కీర్తించారు. మహాత్ముని స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. సహనం, శాంతి, సౌశల్యంతో ముందుకు సాగాలని, మత సామరస్యానికి ప్రాముఖ్యత కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, 3 ప్రాంతాల ప్రజలు సమైక్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధిని సాధించగలదని పేర్కొన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతమైన పాలనను అందించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్, రమేష్, సద్దాబాబు, నాగయ్య, విజయ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సహనము, సౌశీల్యం, శాంతి, పరమత సహనం గురించి బోధించారు. ముఖ్యంగా మత సామరస్యతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు గాంధీ గారు. అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాంతాల వారీగా విభజన కావాలని తెలంగాణ వాదులు తెలంగాణ విడిగా ఇవ్వాలని కోరుకుంటున్నారు.
దీనికి సంబంధించి ఇప్పుడు గాంధీ గారు జీవించి ఉంటే మాత్రం నిజంగా ఆయన గుండె ముక్క చెక్కలయ్యేది. ఆ బాధతో రాష్ట్రం అంతా సమైక్యంగా ఉండి కలిసి కట్టుగా అందరూ ఉంటేనే మన రాష్ట్రం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల పట్ల వివక్ష చూపుతూ బడా కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు సత్యాగ్రహంతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ నిరుపేద ప్రజల పట్ల వివక్ష చూపుతూ వాల్మార్ట్ వంటి బడా కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. స్వాతంత్రం వచ్చిన 65 సంవత్సరాలు కావస్తున్నా వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లలో మార్పులు రాకపోవడం బాధాకరమన్నారు. వికలాంగులకు 2500, వితంతువులకు, వృద్ధులకు 2000 రూపాయలను పెన్షన్గా అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూపీఏ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, వెంకయ్య, రాధాకృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. పని చేయలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకి లేదా పని చేసుకోలేనటువంటి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వమంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాయి. మరి ఈరోజు వాల్మార్ట్ లాంటి కంపెనీలకు భూములు ఇస్తున్నారు, వేలాది కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. పేద జనాలకు మాత్రం ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజల యొక్క పన్నుల రూపాయలు వస్తున్న డబ్బుల్ని పేదలకే ఖర్చు పెట్టమని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత మరో మాట. ఎన్నికలకు రాకముందు విచ్చలవిడిగా ఇచ్చినటువంటి పెన్షన్లు ఎన్నికల తర్వాత అన్నిటినీ రద్దు చేశారు. దానికి అనేక సవాలక్ష కుంటి సాకులు చెప్తున్నారు. దీనన్నిటినీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడికి వచ్చేసినటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అర్హులను గుర్తించి వారందరికీ వికలాంగులకు 2500 రూపాయలు చొప్పున, వృద్ధులకు, వితంతువులకు 2000 రూపాయలు చొప్పున పెన్షన్ మంజూరు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకల్ చెల్లుతాయి అని చెప్పి సిపిఐగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిల్లాల్లోనే అతిపెద్ద పంచాయతీల్లో ఒకటైన తిరుపతి అర్బన్ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. సుమారు 50,000 మంది నివసిస్తున్న పంచాయతీలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రతుకు బండిని లాగుతున్న వలస జీవులు అధిక సంఖ్యలో నివసిస్తున్న ఈ పంచాయతీ ఆర్థికంగా వెనకబడి ఉందని చెప్పాలి. కూలీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చినుకు పడితే చాలు రాజీవ్ నగర్ పంచాయతీలోని కొన్ని ప్రాంతాలు చెరువులను, కుంటలను తలపిస్తాయి. రహదారులు మన నాగరికతకు చిహ్నాలు. అయితే ఈ ప్రాంతంలో రోడ్లు సరిగా లేకపోవడం, కాలువలను నిర్మించకపోవడం వల్ల వర్షం పడినప్పుడల్లా రోడ్లపై నిలుస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ ప్రాంతం ముంపునకు గురైనట్లు ఇళ్లలోకి వర్షపు నీరు, మురుగునీరు ప్రవేశించడంతో తెల్లవార్లు జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వీటి కారణంగా రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళు వచ్చేస్తున్నాయి, కాలువలు లేవు, రోడ్డు సరి లేదు. ఈ రోడ్డు సరిలేని దానికి చాలా ఇబ్బంది ఉన్నది మాకు. రాత్రి పిల్లకాయలను పెట్టుకొని చాలా ఇబ్బందులు పడినాము. మంచం మీద పనుకొని రాత్రి నిద్రపోయేదానికి లేకుండా చాలా కష్టాలు పడినాము. ఈ నీళ్ళు వచ్చేసి ఈ పసిబిడ్డని పెట్టుకొని రాత్రి మేము మంచం మీద గుమ్మని కూర్చోవాల్సి వచ్చింది. నేను చాలా ఇబ్బంది కూడా. అది ఈదిని కొంచెం దయచేసి రాజలక్ష్మి ఇది ఈదిని చూసి దయచేసి కొంచెం అట్లా కనికరించండి మా ఈదిని. ఎన్నికల్లో కీలక భూమిక పోషించే ఈ ప్రాంతం అంటే గెలుపొందిన ప్రజాప్రతినిధులకు మక్కువే అయినప్పటికీ నిధుల కొరతతో ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండడం బాధాకరం. ఏ పార్టీ నుండి అయినా సరే ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులు మొదటిగా జీవకంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారంటే ఆ ప్రాంతానికి విశిష్టత ఏ పార్టీతో మనకు ఇట్టే అర్థమవుతుంది. నేతన్నలు ఓట్ల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్లే ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమను మురికి కూపం నుండి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నారు.
తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దకపోయినా పర్వాలేదు, ఆచరణ సాధ్యంగాని హామీలను ఇచ్చి మోసం చేయడం కన్నా కనీస వస్తువులను సమకూర్చి ప్రజల మన్నన పొందాలని పలువురు సూచిస్తున్నారు. అట్లే నిండిపోతాను, వానైతే అసలు బురదే, ఇళ్ళలోనే వస్తా ఉంది, అసలు రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు ఏమి ఇబ్బంది. అసలు పల్లెటూరులో కూడా ఇంత గలీజ్ ఉండదు, కాళ్ళంతా పుండ్లు అయిపోతుంది. స్కూల్ ఉండదు, చిన్న చిన్న పిల్లలంతా స్కూల్కి పోతారు, బురదల్లో పడి లేచి అంతా పోతా ఉండరు, రోడ్డు సరిలేదు, నీళ్ళు నిలిచిపోతా ఉండదు, పోతే తాగేదానికి నీళ్ళే వచ్చేలేదు. 15 రోజులు కూడా ఒక బిందె నీళ్ళు వచ్చేలేదు. చిన్న చిన్న వర్షాలకంతా పిల్లకాయలు నీళ్ళల్లో పడిపోతా ఉన్నారు, కాలువ నిండి ఇండ్లకు వస్తా ఉన్నాయి నీళ్ళు వస్తా ఉండదు. ఇది మా కష్టాలంతా. నీళ్ళు కావాలి ఇప్పుడు మాకు తాగేదానికి. రోజుకి 10 బిందెలు నీళ్ళు పడుతుంది, 100 రూపాయలు ఇచ్చి నీళ్ళు తెచ్చుకుంటాము. ఏదిదా కొనేది? నీళ్ళు కొనేదా, పప్పులు కొనేదా, గ్యాసులు కొనేదా, కట్లు కొనేదా, కిష్ణాలు కొనేదా, ఏది కొనేది? పిల్లకాయలు ఫీజులు కట్టేదా? ఇన్ని కష్టాలు ఉండదు, మా కష్టాలు మీరే ఏదో తీర్చాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గాంధీ అహింసా తత్వాన్ని అలవరుచుకుని బాల్యం నుండి మంచి నడతను అలవరుచుకుని క్రమశిక్షణతో మెలగాలని సుధహా లిటిల్ సిటిజన్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు హనుమాయమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆ పాఠశాల విద్యార్థులు గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్రపటాలను చేతపట్టుకుని దేశభక్తి గీతాలను ఆలపిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తితో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువత దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని యోజన కాంగ్రెస్ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ పురుషోత్తం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. గాంధీ జయంతి మంగళవారం తిరుపతి టీపీ ఏరియాలోని బాపూజీ విగ్రహానికి యూత్ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువత అహింసా మార్గంలో పయనిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా చూడాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్ బాబు, మధు, శివ, శరత్, హేమాద్రి, సాంబశివ పాల్గొన్నారు. అలాగే స్థానిక రుయా ఆసుపత్రిలో యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాండ్రవేటి అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలను పర్వదినాల్లో కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా నిర్వహించడం వల్ల సమాజం ఎంతో అభివృద్ధిని సాధించగలదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, రమేష్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ బాటలో తమ విద్యా సంస్థ పయనిస్తోందని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రమణాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీ మహాత్మా జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థ యాజమాన్యం విద్యార్థులతో కలిసి అభయ క్షేత్రంలోని అనాథ పిల్లలకు, వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసినట్లు ఆ విద్యా సంస్థ ప్రధానోపాధ్యాయురాలు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే 25 కిలోల చక్కెరను కూడా వితరణగా ఇచ్చినట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 49,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం దర్శనానికి పడుతుందని, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 8, 100 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 111, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 161 అందుబాటులో ఉన్నాయి. వీటిని బుధవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంక్ లో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 2,929 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,325 రూపాయలు. కాగా 1 కేజీ వెండి ధర 62,680 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 67 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జాతిపితకు ఘన నివాళి. అహింసా మార్గంలో పయనిద్దాం,
బాపూజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం. జయంతి వేడుకల్లో వక్తలు. నిరుపేద సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. జిల్లాలో ప్రప్రథమంగా నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గల్లా అరుణకుమారి. తెలంగాణ మార్చ్ పార్టీలకు అతీతంగా జరిగింది. జీవ వైవిధ్య సదస్సుకు ఆటంకం కలగకూడదని సీఎం ముందస్తు నిర్ణయం. శ్రీవారి సేవలో రాష్ట్ర మంత్రి దానం నాగేందర్. మానవీయ విలువల్ని పెంపొందించేందుకే సదాచారం. టిటిడి విద్యా సంస్థల్లో లాంఛనంగా ప్రారంభించిన ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.